గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో కూసుగాడి పడుకోలే పన్నెండైనా ఏం చెయ్యాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైతే 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేమో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న. నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నాడు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నుల్లో పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరు బదులెవ్వరుగా. జాగ్రత్తమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు. జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను కళ్ళారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోలేరు వచ్చేదాకా. నువ్వు కన్న కలరే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు. నువ్వు రాముడంత ఎదగరలేడు. చరితను ఎన్నడూ చూడని మమతల కూడే వీధిలో. సంపద అంటే ఏదో
లేకు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లేకు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న నాన్న, లేకు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, లెగించి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లేకు నాన్న, నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న. సిగ్గు ఒళ్ళు నప్పి రంగు నీలుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. నీకే కవును తేలాదంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటల్లోనా ఉంటుంది